సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ డే 4 ఇన్ ఢిల్లీ. ఈరోజు అయితే మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో తక్కువ బడ్జెట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నిన్న నైట్ అయితే మేము లేట్గా వచ్చాము ఆగ్రా నుంచి. నైట్ అయితే స్టే చేసిన హాస్టల్ వచ్చేసి ఇది హాస్టల్ కాదు, రూమే. స్టేషన్కి ఆపోజిట్లోనైతే ఉంటుంది. ఇది నాకైతే నచ్చలేదండి, చండాలంగా ఉంది. స్టేషన్ బయట వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది వచ్చేసి 100 రూపాయలంట. ఢిల్లీలో రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. సో టేస్ట్ అయితే బాగాలేదండి. అసలు మన సైడ్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కడైతే తినలేరు, ఏం చేయలేము. ఇప్పుడు మేము వచ్చేసి తక్కువ బడ్జెట్లో ఢిల్లీని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మేమున్న రూమ్స్లోనే వాళ్ళు బస్ టూర్స్ అయితే ప్లాన్ చేస్తారు, ఢిల్లీ దర్శన్ బస్సెస్ అని. మీరున్న రూమ్స్లో కూడా ఉంటుంది నాకు తెలిసి. లేదు అంటే రైల్వే స్టేషన్లో చాలామంది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని అయితే అడగండి, వాళ్ళు చెప్తారు. ఇతను వచ్చేసి టూర్ గైడు, ఇతనే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. చూడండి గొంతులు ఎలా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మనం బస్సు అయితే ఎక్కాము. ఈ బస్సు వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే పడింది, ఏసీ బస్సు. దీనిలో మనకి ఏంటంటే అన్ని క్లారిటీగా చూపిస్తారు. ఇలా ఉంది, ఇవన్నీ సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందర ఎక్కుతారేమో ఎవరైనా. ఫస్ట్ వచ్చేసి మనం రెడ్ ఫోర్ట్ అండి. రెడ్ ఫోర్ట్ అయితే చూసుకుంటాము, సైట్ సీయింగ్. ఇది వచ్చేసి సండే క్లోజ్, సో ఈరోజు చూడలేకపోతున్నాము. ఈ బస్సు ఒక టైం చెప్తాడు, ఆ టైం కల్లా వచ్చేయాలా. అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి మన నెంబర్ అడుగుతాడు, మన నెంబర్ ఇవ్వాలా. మనం బస్సు ఫోటో నెంబర్ తీసుకున్నామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు టైం టు టైంకి పానిస్తారు, టైంకే వస్తారు. మనం ఆ టైం లోపే వెళ్ళిపోవాలా, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఇంకోటి ఏంటంటే మనం యాడికి వెళ్ళినా కానీ ఈ ఆటో వాళ్ళు మనల్ని చంపుతారు. మీరు అసలు వాళ్ళ వైపు కూడా చూడమాకండి, ఇబ్బంది పడతారు. మీరు కావాలంటే ర్యాపిడో బుక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా మినిమం హిందీ వస్తే పర్లేదు, అసలుకి హిందీ రాకపోతే ఇరుకుపోయినట్టే. స్కామ్లు అయితే ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఢిల్లీలో. ఢిల్లీయే కాదు, ఆగ్రాలో కూడా అంతే ఉంటాయి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఢిల్లీ ఫోర్ట్, ఢిల్లీ ఫోర్ట్కి బ్యాక్ సైడే మార్కెట్ అయితే ఉంటుంది. సో ఆ మార్కెట్లో కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, టైం వేస్తాడు, ఆ టైంలో వెళ్ళాలా. మనం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి ఎదురు ఉన్న చాందినీ చౌక్ అయితే వచ్చాము. అసలు ఒకసారి క్రౌడ్ చూడండి ఎలా ఉందో. నుంచి దాదాపుగా ఆ పై వరకు మొత్తం చాందినీ చౌకే. ఎంత చీప్గా అమ్ముతున్నారో ఒకసారి ప్రైస్ ఏంటో కనుక్కొని చూద్దాము. అన్ని రకాల కంపెనీలు అయితే ఉన్నాయి, మరి చీపో నాన్ చీపో నాకే అర్థం కావట్లేదు. ఈ ప్యాంట్లు వచ్చేసి కాటన్ ప్యాంట్ వచ్చేసి 250 రూపాయలు, 250 రూపాయలు. ఈ చాందినీ చౌక్ మార్కెట్ అనేది ఆదివారం రోజు క్లోజ్ అయి ఉంటదండి, అందువల్లే తక్కువ క్రౌడ్ అయితే కనిపిస్తుంది, లేదంటే ఫుల్ క్రౌడ్ ఉండేది. సో ఇక్కడైతే ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయండి. ఒకసారి చూడండి మొత్తం ఎంత హాట్ గా ఉందో. ఈరోజు సండే అయ్యేసరికి ఇంకా ఊరు రాలేదు. ఎక్కిన బస్ అయితే ఇదేనండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది బయట నుంచి చూస్తే. మహాత్మా గాంధీ సమాధి అంట ఇది, ఇక్కడికైతే వచ్చాము. సో ఇదైతే బాగుందండి చూడటానికి, ప్లెయిన్ గా. చాలా మంది టూరిజం వాళ్ళు అయితే ఉన్నారు లోపల. వచ్చేసి చెప్పులు ఇప్పేసి లోపలికి అయితే పోయి మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం ఇండియా గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి, ఇండియా గేట్. అవుట్ సైడ్కి అయితే ఫోటో అయితే అలౌ లేదు, మనం ఎక్కడి నుంచే తీయాలా. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ తీయడానికి 10 రూపీస్ తీసుకుంటారు. సాఫ్ట్ కాపీ మనకి వాట్సాప్కి అయితే పెడతారు. చాలామంది ఉంటారు, మీరు కావాలంటే తీపించుకోవచ్చు. ఇప్పుడు అది ఇండియా గేట్ కదా, ఇండియా గేట్కి ఆపోజిట్లోనే ప్రెసిడెంట్ ఆఫీస్ అయితే ఉంటుంది, బట్ దానికి ఎలో లేదంట. ఈ ఇండియా గేట్ అనేది మొదట ప్రపంచ యుద్ధంలో ప్రసిద్ధి చెందిందండి. 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ గుర్తుగా ఈ ఇండియా గేట్ అయితే స్థాపించారు. ఈ ఇండియా గేట్ అనేది 24 గంటలు తెరిచే ఉంటుందండి. ఈ ఇండియా గేట్ అనేది ఇసుక రాయితో నిర్మించారు. ఈ ఇండియా గేట్ అనేది నైట్ టైం అయితే చాలా అద్భుతంగా ఉంటదండి. అండ్ ఈ ఇండియా గేట్ పక్కనే మనకి బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంటది. మేము వెళ్ళిన రోజు అయితే క్లోజ్ అయిపోయింది, సో అందువల్ల చేయలేకపోయాము. ప్లాస్టిక్ కానీ మీతో వచ్చే డాగ్స్ కానీ వాటికి ఎలో అయితే లేదండి. ఒకవేళ తీసుకొచ్చిన ఢిల్లీ పోలీస్ గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరిగా ఫైన్ అయితే వేస్తున్నారు. ఈ ఇండియా గేట్ దగ్గర ఇండిపెండెన్స్ డే అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇంతకీ ఈ ఇండియా గేట్ యజమాని ఎవరో తెలుసా? అనిల్ కే మిట్టల్ అండి. ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ. మనకి ఇండియా గేట్కి బ్యాక్ సైడే ఉంటుంది. ఇప్పుడైతే న్యూడిల్స్ తినడానికి అయితే ఆగాము ఒక చోట, తినేసి మళ్ళీ బస్ ఎక్కేసి వేరే ప్లాన్స్ చూడటమే.
కుతుబ్ మినార్. మీరైతే టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం కోసం ట్రై చేయండి. చాలా మంది జనం ఉంటారు, చాలా లేట్ అవుతది. మనకు దాదాపుగా గైడ్ మొత్తం చెప్తాడు. మాకు హిందీ అర్థం అవ్వలేక మేము సైలెంట్ గా ఉన్నాం. మీకు కొంచెమన్నా వస్తే మీకు అర్థమైపోద్ది క్లారిటీగా. సో నెక్స్ట్ వచ్చేసి లోటస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. దీనికైతే ఎంట్రీ ఏమి ఉండదు. జనాలు చూడండి సండే టైం ఎలా వచ్చారో. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. టెంపుల్, ఈ లోటస్ టెంపుల్కి లోపలికి రాగానే లోటస్ టెంపుల్ చుట్టూరు ఇట్లా వాటర్ అయితే ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లాగా. లోపలైతే మనం చెప్పులు వేసుకొని తిరగకూడదండి. మనం చెప్పులు కానీ షూ కానీ వేసుకుంటే అవన్నీ ఇప్పేసుకొని మనం చేతితో పట్టుకొని బయటికి అయితే వెళ్ళి మళ్ళీ వేసుకోవాలి. చాలా క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది. సో టూరిజం పీపుల్స్ అయితే చాలా మంది అయితే వచ్చారు. సో ఈ రోజుతో నా ఢిల్లీ ట్రిప్ అయితే అయిపోయిందండి. మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకుంటారో అక్కడే వదిలిపెడతారండి. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.